హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సెంటర్ గంజాం ఒడిషా అనమాట. 13 వేరియస్ ఎల్డీసీ, ఎంటీఎస్, కుక్ అండ్ వాషర్ మ్యాన్ సంబంధించినటువంటి సివిలియన్ వేకెన్సీస్ కోసం అయితే ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 23 డిసెంబర్ 2022 అనమాట. ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్. ఎంప్లాయ్మెంట్ నోటీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సెంటర్ అనమాట. ఇది కమాండెంట్ ఆర్మీ ఏఐడి సెంటర్ గంజాం ఒడిషాకు సంబంధించినటువంటి వేకెన్సీస్. కుక్ ఒక వేకెన్సీ ఉంది, యూఆర్ అనమాట, అన్రిజర్వ్డ్కి ఇచ్చారు. ఇంకా ఎల్డీసీ ఒకటైతే అన్రిజర్వ్డ్, అలాగే ఒకటైతే ఎస్సీకి అయితే ఇచ్చారు. ఇంకా ఎంటీఎస్ 4 యూఆర్, ఒకటి ఎస్టీ, 1 ఓబీసీ, ఇంకా ఎంటీఎస్ 2 యూఆర్. ఇంకా ఇక్కడ మనకి ఎల్డీసీ ఒక యూఆర్ను ఒక ఇది ఇచ్చే. టోటల్గా 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ప్లేస్ ఆఫ్ వర్క్ అయితే హెడ్ క్వార్టర్స్ ఇవైతే మనకి ఛత్తీస్గఢ్ అండ్ ఒడిషా సబ్ ఏరియా అనమాట, రాయ్పూర్ ఛత్తీస్గఢ్ సంబంధించి. ఇదైతే మనకి స్టేషన్ హెడ్ క్వార్టర్స్ రాయ్పూర్లో ఉంటాయి ఈ ఎల్డీసీ ఎంటీఎస్. ఇదైతే స్టేషన్ హెడ్ క్వార్టర్స్ గోపాల్పూర్ అంటే ఒడిషా. ఇవి మనం ఏ వేకెన్సీకి అప్లై చేస్తామంటే అదైతే మనకి ఆ ప్లేస్ ఆఫ్ వర్క్ అయితే అక్కడ ఉండే అవకాశం అయితే ఉన్నది. ఇంకా ఏజీ అప్పుడు ఇది వచ్చేసరికి 18 to 25 ఇయర్స్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అయితే ఇచ్చారు అన్ని పోస్టులకి అనమాట. మనం లాస్ట్ డేట్కి అయితే చూసుకోవాలి 23 డిసెంబర్ 2022కి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ, 3 years ఫర్ ఓబీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే పీరియడ్ ఆఫ్ సర్వీస్ ప్లస్ 3 years, ఇంకా 10 years ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి ఫీజు అయితే ఏం లేదు. ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అది ఎక్కడ కండక్ట్ చేస్తారు అనేది వాళ్ళైతే ఇన్ఫామ్ అయితే చేయడం జరుగుతుంది. కింద మనం హాల్ టికెట్ ఇస్తాము, దాంట్లో అయితే మనకి ఇన్ఫామ్ అయితే చేస్తారు. ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఈ కుక్ అండ్ ఎల్డీసీ, ఈ కుక్కి సంబంధించి ఓన్లీ 10th క్లాస్ పాస్ అండ్ కుకింగ్ అయితే వచ్చి ఉండాలి. అట్లాగే ఎల్డీసీకి సంబంధించి మనకి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ పాస్తో పాటు టైపింగ్ 35 words పర్ మినిట్ ఇంగ్లీష్ ఆర్ 30 words పర్ మినిట్ హిందీలో అయితే మన కంప్యూటర్ మీద అయితే టైప్ చేయగలగాలి. ఎంటీఎస్కి సంబంధించి వాళ్ళు 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఇంకా వాషర్ మ్యాన్కి సంబంధించి 10th క్లాస్ విత్ మనం సివిలియన్ క్లాత్స్ని అయితే మనం వాష్ చేయగలిగితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఎలాగా అప్లై చేయాలి అనేది. మనం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది, పార్ట్ ఏ, పార్ట్ బి, ఈ రెండు కూడా మనం సెపరేట్ A4 ఒక మంచి వైట్ పేపర్ మీద అయితే టైప్ చేయించుకొని ప్రింట్ తీసుకోవాలి. ఫీజు లేదు, డీడీ అలాగే ఏమీ అవసరం లేదు. ఇంకా ఇక్కడ మనకి ఆ అప్లికేషన్ అయితే మనం ఒక అయితే పంపించాలి. ఇలాగా మనం ఒక కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఇక్కడ ఎల్డీసీనా, వాషర్ మ్యానా, కుక్ ఇదైతే రాసుకోవాలి. కేటగిరీ అంటే యూఆర్ఆ, ఓబీసీనా, ఎస్సీ ఎస్టీ, అది మనం దేనికి అప్లై చేస్తుంటే అదైతే ఇక్కడ రాసుకోవాలి. ఇదైతే మనకి పోస్ట్ కవర్ అనమాట, ఎన్వలప్. కింద అయితే అడ్రస్ రాయాలి. టు ద కమాండెంట్ ఆర్మీ ఏడి సెంటర్ గంజాం ఒడిషా, పిన్ 761052. ఇక్కడైతే ఫ్రమ్ అని కింద మీ యొక్క అడ్రస్ అయితే రాసుకోవాలి. ఈ అడ్రస్కి అయితే మనం 23 డిసెంబర్ 2020 లోపు అయితే చేరేలాగా పంపించాలి. ఇంకా ఫ్రెండ్స్, మనం జిరాక్స్ కాపీస్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు సైన్ చేసి ఈ కాపీస్ అన్నీ ఇవ్వాలి. 10th క్లాస్ సర్టిఫికేట్, మార్క్ లిస్ట్, అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఇంటర్ కూడాను అలాగే పంపించాలి. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంబంధించిన వాళ్ళైతే ఆ జిరాక్స్ సైన్ చేయాలి మనం. అలాగే వ్యాలిడ్ నేటివిటీ సర్టిఫికేట్ అనమాట, మనకి నేటివిటీ సర్టిఫికేట్ తీసుకొని మనం తహసీల్దార్ ఆఫీస్లో ఇదైతే మనం సైన్ చేసి జిరాక్స్ కాపీ అయితే ఇవ్వాలి. ఆధార్ అనేది సెపరేట్గా ఇవ్వాలి, ఆధార్ కార్డు ఇది, నేటివిటీ సర్టిఫికేట్ ఇవ్వాలి. అలాగే మన ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు రెండు కూడా మన జిరాక్స్ అయితే ఇవ్వాలి. అలాగే మనకి ఇక్కడ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద సర్పంచ్ లేదంటే గెజిటెడ్ ఆఫీసర్, ఇది కూడా మనం అయితే సబ్మిట్ అయితే చేయాలి. జిరాక్స్ కాపీ సైన్ చేసి, ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటే, ఇంకా ఆర్మీ వాళ్ళు అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్. ఇవి కాకుండా మనం 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కావాలి. ఇక్కడ ఒకటి అతికించాలి, మనం సొంతగా సైన్ చేసి, అలాగే పైన అప్లికేషన్ ఫామ్లో కూడా అంటించాలన్నమాట. ఇదైతే హాల్ టికెట్, పైన అయితే అప్లికేషన్ ఫామ్. ఫ్రెండ్స్, ఇంకా మనం అది కాకుండా 1 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అయితే ఒకటి పెట్టాలి. లోపల ఒకటి బ్లాంక్ కవర్ పెట్టాలి. మన 2 అడ్రస్, మన ఇంటి అడ్రస్తో పాటు పూర్తిగా పోస్టల్ అడ్రస్ రాసుకొని 25 రూపీస్ స్టాంప్ వేసి ఆ కవర్ని ఈ కవర్లో పెట్టాలన్నమాట.
అప్లికేషన్ ఫాము పార్ట్ ఏ. నెక్స్ట్ పార్ట్ బి, ఇది హాల్ టికెట్ అనమాట. తర్వాత ఇక్కడ చెప్పినటువంటి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్, అంటే మీరు సొంతగా సైన్ చేసి ఇవన్నీ ఎంకరేజ్ అయితే చేయాలన్నమాట. దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ రిజిస్టర్ పోస్ట్ లేదంటే ఆర్డినరీ పోస్ట్ ఎలాగైనా పంపించవచ్చు. షుడ్ బి ఫార్వర్డ్ ఓన్లీ త్రూ రిజిస్టర్ పోస్ట్ ఆర్ ఆర్డినరీ పోస్ట్ అని ఇచ్చారు. దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ టైప్ అనమాట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ 2 hours టైంతో. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇవైతే కనుక కాన్సెప్ట్స్ ఇచ్చారు. అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఇలాగైతే ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఇక్కడ ఎల్డీసీనా అలాగైతే రాసుకోవాలి. ఎంటీఎస్ ఇక్కడైతే మీరు సైన్ చేసిన ఫోటో అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేయాలి, పిన్ చేయకూడదు. అలాగే ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని రాయాలి. ఇంకా నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్లో, పెద్ద లెటర్స్లో మీ యొక్క పేరు అయితే రాయాలి. మేల్ ఫీమేల్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫాదర్స్ నేమ్ లేదంటే కనుక మదర్స్ నేమ్ అనమాట. మేల్ అండ్ ఫీమేల్ దీనికి ఎలిజిబుల్ కాబట్టి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ ఫార్మేట్లో ఇక్కడ ఇవ్వాలి. మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని డేస్ ఇదైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ విత్ డోర్ నెంబర్ అయితే రాయాలి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే రాయాలి. ఇక్కడ 10th క్లాస్, ఇంటర్మీడియట్, మీకు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎక్కడ చదివారు, బోర్డు అది. అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, డివిజన్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఫీల్డ్ ఆఫ్ సెక్షన్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది మెన్షన్ చేయాలి. ఇంకా జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీనా మీకు కేటగిరీ అయితే ఏదైతే మీకు అప్లికబుల్ అది టిక్ ఆన్ చేసి మిగతా అయితే స్ట్రైక్ ఆఫ్ చేయాలి, ఇంకా కొట్టేసేయాలన్నమాట. ఇంకా కేటగిరీ టు విచ్ అప్లైడ్, మీరు ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారు. ఇంకా 2 కాలమ్స్ ఇచ్చారు, మీరు జనరలా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా. ఫస్ట్ అది టిక్ ఆన్ చేసి మిగతా కొట్టారు. అలాగే మీరు దేనికి అప్లై చేస్తున్నారు, పైన ఇచ్చినటువంటి పోస్టులు ఉన్నాయి కదా, కొన్ని పోస్టులు కొన్నిటికే ఉన్నాయి, కొన్ని కేటగిరీస్కి లేవు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారు అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ ఉంచుకొని నో కొట్టేయాలి, ఎస్ టిక్ పెట్టాలి. రిలీజియన్ మెన్షన్ చేయాలి, నేషనాలిటీ ఇండియన్ రాయాలి. ఇదైతే వెదర్ యువర్ ఎవర్ డిబార్డ్, మీరు ఎప్పుడైనా డిబార్ అయ్యారని అడుగుతున్నారు, నో అని పెట్టుకోవాలి, ఇక్కడ నో అని రాయాలి. వెదర్ యూ హ్యావ్ బిన్ కన్విక్టెడ్ బై ద కోర్ట్ అఫెన్స్ అని ఉన్నాయని అడుగుతున్నారు, నో పెట్టాలి. డూ యూ హ్యావ్ ఎనీ క్లోజ్ రిలేటివ్ వర్కింగ్ ఇన్ ఆర్మీ, ఎయిర్ డిఫెన్స్ ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే మీరు రిలేటివ్స్ ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఇది నో పెట్టాలి, ఇది నో పెట్టాలి, ఇక్కడ ఇది కూడా నో పెట్టాలి. 16, 17, 18 నో అనమాట. అలాగే మనకి ఎల్డీసీ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళకైతే టైపింగ్ హిందీనా, ఇంగ్లీషా ఇదైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ డేట్ వేయాలి, ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయాలి. ఇది ఒక సెపరేట్ పేజీ, ఇది ఒక సెపరేట్ పేజీలో మళ్ళీ ఇక్కడ కాల్ లెటర్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనమాట. ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఎల్డీసీనా, ఎంటీఎస్ ఇది రాయాలి. ఇక్కడ మీరు సైన్ చేసిన ఫోటో అతికించాలి. ఇక్కడ 2 అడ్రస్, మీ అడ్రస్, మీ నేము, డోర్ నెంబర్తో సహా అడ్రస్ రాయాలి. ఇక్కడ సైన్ చేసుకోవాలి, కింద వాళ్ళు రాసుకుంటారు. ఇది ఫర్ ఆఫీస్ యూజ్ అనమాట. ఇదైతే మీకు పోస్ట్లో పంపిస్తారు. పంపించడం కోసం మీరు 25 రూపీస్ అతికించినటువంటి ఎంటీ కవర్ అయితే ఈ కవర్లో పెట్టాలి. ఇదైతే మనం రిజిస్టర్ పోస్ట్ లేదంటే ఆర్డినరీ పోస్ట్లో అయితే 23 డిసెంబర్ 2022 లోపల చర్యలాగా పంపించాలి. ఫ్రెండ్స్ ఇదైతే లింక్ అనమాట, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది, పోస్ట్ లింక్. ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి, వేకెన్సీ, అలాగే ఏజ్, క్వాలిఫికేషన్, ఫీజు అయితే లేదు, ఇంకా సెలక్షన్ ప్రొసీజర్, అలాగే అప్లికేషన్ ఫాము, అలాగే ఎలా అప్లై చేయాలి, ఎంక్లోజర్స్.